ఇప్పుడు ఎక్కువ వర్క్ స్ట్రెస్ కంటే కూడా వర్క్ స్ట్రెస్ ఒక పక్కన తీసుకుంటే ఇంకొకటి ఏంటి అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటటువంటిది ఈ రోజుల్లో విపరీతమైనటువంటి, ఎందుకంటే నా దగ్గరికి వచ్చే కేసెస్ కానివ్వండి, నేను మీతో డిస్కస్ చేసేవి కానివ్వండి, ఈ రోజు ఆదాయం ఎంత ఉందో ఈఎంఐలు అంత ఉన్నాయి. ఏ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో తెలియదు. రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయం తక్కువ అవుతుంది. ఆ మంత్ వచ్చేసరికి ఎంత స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది అని అంటే, ఒకటి ఎప్పుడైనా ఒకటి మిస్ అయ్యారు అని అంటే జీతానికి సరిపడా ఈఎంఐలు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి ఉంటున్నాయి. ఇంకొక ఖర్చు వచ్చిందంటే అప్పులు అవుతున్నాయి. ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ ఇంకొక టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్ కి మళ్ళీ తీసుకోవడానికి, ఆ టెన్షన్ పడడానికి ఇంకొక టెన్షన్ యాడ్ అవుతుంది. ఈ ఈ ఫైనాన్షియల్ ఎన్నిసార్లు టెన్షన్ చెప్తారు, నాకు టెన్షన్ వస్తుంది వద్దు. అంటే అది కూడా రిఫ్లెక్షనే, అది కూడా రిఫ్లెక్షనే. అంటే ఏమంటే డబ్బులు ఎలాగొచ్చేస్తాయండి అంటే వస్తాయి. గాలి వస్తుందా, ఇప్పుడు నేను పిలుస్తున్న గాలి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలుసా? ఎన్ని సముద్రాలు దాటి ఇప్పుడు ఈ క్షణం నా దగ్గరకు వచ్చిందో నాకేం తెలియదు. ఉంది, గాలి పీలుస్తున్నాను. అసలు గాలి లేకపోతే నేను కూడా ఉండను కదా. లైక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆ డిజైన్ లో ఉంటుంది, యూనివర్సల్ డిజైన్ లో ఉంటాము. కానీ మనం ఏదైతే ఎమిట్ చేస్తూ ఉన్నామో ఆ లూప్ లో పడిపోతాం. ఆ ఫైనాన్షియల్ లూప్ లో పడిపోతున్నప్పుడు ఎక్కడ నీవు బ్యాలెన్స్ చేయాలో బ్యాలెన్స్ నీకు లేనప్పుడు నీకు అది జరుగుతుంది. అంటే ఒక ఈఎంఐకి వెళ్ళామనుకోండి, ఆ ఈఎంఐకి వెళ్ళడానికి అసలు అది నీడో కాదో, నీకు అవసరమో కాదు అంటే మనకు కొన్ని అర్థం కావు. అసలు అర్థం కాకుండా బ్యాలెన్స్ అవ్వడం అనేది మనం ఎనర్జీ హీలింగ్ లో చూస్తాం. అంటే మనకు అదే డబ్బులు వస్తుంటాయి, మనం అలాగే ఉంటుంది లైఫ్. కానీ సడన్ గా ఖర్చులు సరిపోయినట్టు అనిపిస్తుంది. ఎనర్జీలోకి వచ్చాక మీకు అప్పులు తగ్గినట్టు అనిపిస్తుంది, తగ్గుతాయి. అంటే అది ఎలాగంటే మామూలుగా అసలు లాజికల్ మైండ్ తో ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఈ మధ్య కాలంలోనే ఎవరినో ఉన్నారేమో, ఎవరు పూర్ణిమ అని ఎవరో ఒక ఆమె చెప్పింది, అంతకుముందు ఎంత స్ట్రెయిన్ అయినా నాకు, నేను టీచింగ్ చేస్తాను ఆన్లైన్, ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు, ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేదాన్ని. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాక నాకు తెలియకుండా వాళ్ళు అడుగుతున్నారు, నాకు నా ఇన్కమ్ పెరిగింది. అండ్ అన్నెసరీ ఖర్చులు నేను అంతకుముందు ఎలా పెట్టేదని నాకు తెలియదు, ఇప్పుడు నేను బ్యాలెన్స్డ్ గా పెట్టడం అనేది నాకెందుకో అలా వీలవుతుంది. లాజికల్ గా వాళ్ళకి అర్థం కాదు, అది అవుతుంది. ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నామండి, మనకి ఎక్కడో చోట ఇంబ్యాలెన్స్ అయినప్పుడు పడిపోతాం, మనం వీక్ గా ఉన్నప్పుడు పడిపోతాం. అంటే ఎందుకు పడుతున్నామో తెలియకుండా ఎలా పడిపోతామో, మన ఎనర్జీ సరిగ్గా లేనప్పుడు ఫైనాన్షియల్ గా కూడా అదే జరుగుతుంది. అనవసరమైన ఖర్చులు అంటే అది అనవసరమో అవసరం అనేది కాదు అసలు. ఆ బ్యాలెన్స్ అనేది ఇఫ్ యు ఆర్ బ్యాలెన్స్డ్ ఇన్ ఎనర్జీస్, ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ విల్ గెట్ బ్యాలెన్స్డ్. అంటే లాజికల్ గా అది ఎలాగ అవుతుందని అనిపిస్తుంటే మరి అవుతుంది అంతే.